లంకలోని ఒక చీకటి గది. అక్కడ నల్లటి లోహంతో చేసిన ఒక భారీ విల్లు ఉంది. అది మంటలు కక్కుతున్నట్లు మెరుస్తుంది. విభీషణుడు భయంగా దాన్ని చూస్తూ రాముడితో ఇలా అంటాడు: ప్రభు, ఇది రావణుడు తన అహంకారంతో సృష్టించిన కాలదండ విల్లు. మీ బాణం రావణ్ణి చంపి ఉండొచ్చు, కానీ ఈ విల్లులో ఇంకా అతని క్రోధం, అహంకారం సజీవంగా ఉన్నాయి. దీన్ని ఏం చేయమంటారు అని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు గంభీరంగా నడుచుకుంటూ వచ్చి ఆ విల్లును తాగుతాడు. రాముడు ఆ విల్లును ముట్టగానే అది గజగజ వణికిపోతుంది. అప్పుడు రాముడు ఇలా అంటారు: విభీషణ, ఆయుధం ఎప్పుడు ప్రమాదకరం కాదు, దాన్ని పట్టుకున్న వాడి ఆలోచనే ప్రమాదం. రావణుడు ఈ విల్లుతో లోకాన్ని జయించాలనుకున్నాడు, కానీ అతను తన మనసునే జయించలేకపోయాడు. రాముడు ఆ విల్లుని ఎక్కుపెట్టకుండానే కేవలం తన చూపుతోనే దాన్ని భస్మం చేస్తాడు. అప్పుడు రాముడు ఇలా అంటారు: రావణుడు చనిపోయినా అతని లాంటి అహంకారం మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఈ విల్లుని కాల్చేయడం సులభం, కానీ మనుషుల మనసులో పెరిగే రావణుడిని ఆపడమే అసలైన యుద్ధం. అప్పుడు బూడిదైన ఆ విల్లు నుండి ఒక కాంతి వచ్చి రాముడి పాదాల దగ్గర పడుతుంది. రావణవధ ముగిసింది, కానీ రాముడి హెచ్చరిక యుగ యుగాలకు వర్తిస్తుంది. అహంకారం ఎక్కడ ఉంటే అంతం అక్కడే మొదలవుతుంది.